లోహిత రైస్ డి జోడి. అరుంధతి, నీ ఊపిరి తీస్తా. నువ్వు సమాధిలోంచి బయటకు రాలేవురా. వస్తా. రానివ్వను. పశుపతి, అఘోరాధిపతి. సూపర్ డూపర్ హిట్. వండర్ఫుల్. మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్. రష్మి గౌతమ్ చెప్పా, సుడిగాలి సుధీర్ అబ్బా. ఇక చాలు. ఏం కావాలి? ఆడిపోతే ఈడు, ఈడిపోతే నేను, నేను పోతే రష్మి మొగుడు అని చెప్పిన ఎవడైనా వస్తే ఎపిసోడ్ ఒక కంటెస్టెంట్ చెప్పున ఇంటికి పంపిస్తాను. నువ్వు డి జోడి కోసం పుట్టిన సుధీర్ కాదురా, సుడిగాలి సుధీర్వి. తిప్పరా మీసం. పాట మధురం, మాట మధురం. బ్యూటిఫుల్ స్టైల్. ఫిల్మ్ నేను స్టేజ్ లో చూశాను. ఇద్దర్లో ఎవరు హీరో తెలుస్తుంది. నీకెన్నిసార్లు చెప్పాను కెమెరా క్యాప్ ఓపెన్ చేసి పెట్టమని. హలో హలో, ఇంతకు ఈడవడు. ఒక్క నిమిషం, వాళ్ళందరూ ఎవరు? హీరో గారి రిలేషన్ సార్ మొత్తం. ఎక్కడ షూటింగ్ జరుగుతుందా, కార్తీక్ వనభోజనాలు జరుగుతున్నా? లేదు బాబు, లేదు బాబు. బాబు బాబు బాబు. నాన్న కూల్ కూల్ మా కూల్ బా. దూరంగా ఉండు. వందనోట్రా దూరంగా నచ్చలు. ఇద్దరు పెద్ద మనుషులు మాట్లాడుకుంటుంటే మధ్యలో వచ్చి మాట్లాడతావు. ఎవరు నువ్వు? అబ్బా, ఈ గెటప్ ఈ సెటప్ అంతా దీన్ని పడేయటానికేనా? నువ్వు దాన్ని పడేయటానికి వేసుకొని రావటం ఎలా ఉందో తెలుసా? ఆటో కొనడానికి ఆడి కార్ వేసుకొని వచ్చినట్టుంది. మీ అమ్మాయి ఇచ్చే నా చేతిలో పెట్టు, నిండుగా 100 ఏళ్ళు చూస్తా. 100 ఏళ్ళు అవసరం, ఇంకా 10 ఏళ్ళు చూసుకో. ఆల్రెడీ అమ్మాయికి 90 ఉన్నాయి. ఒరే నాన్న మహేష్, శోభనానికి రెడీ అమ్మా. ఇది నా శోభనం అన్నట్లేదు, ఏదో నీ శోభనం అన్నట్టుంది. ఈ రోజు నీ శోభనం రా, వెళ్ళి ఎంజాయ్ చేయి, ఎంజాయ్ చేయి. నువ్వు ఎలా చెప్తున్నావు తెలుసా? పెట్టకూడదు కట్టలేనోడికి చైనా వాళ్ళు కాంట్రాక్ట్ ఇస్తున్నట్టుంది. ఇగో మా అమ్మాయిని నీ చేతిలో పెడుతున్నాను అల్లుడు. దాని చేతులు నా చేతిలో పెడుతున్నట్లేదు, నన్ను తీసుకెళ్లి చేతిలో పెడుతున్నట్టుంది. వెళ్దాం రండి. నేను బాత్రూమ్కి వెళ్ళొస్తాను. బాత్రూమ్ ఏంటండి, సినిమా స్టార్ట్ అయ్యే లోపు ముందు టొబాకో యాడ్ వచ్చాడు, పెద్దలో నిలిపారు. రారమ్మని రారమ్మని రామచిలక పిలిచెను ఈ వేళ. రానో రానమ్మా, ఈ నైట్కి నేను రానమ్మా. రాజశేఖర ఆగలేనురా. నీకు కావలసింది టంటడడం టంటడడం నా దగ్గర లేదు. టంటడడం టంటడడం. నానా ఇవాళ నా హ్యాపీ బర్త్డే నానా. తల్లి అప్పుడే నా కళ్ళు తిరగడానికి 40 ఏళ్ళు వచ్చేసాయా? ఇంకా నా కంటికి నువ్వు 36-37 సంవత్సరాల అమ్మాయిలా కనిపిస్తున్నావు తెలుసా? ఏం బాబు, అమ్మా నాన్న ఎలాగున్నారు? అమ్మ నాన్నలాగే ఉన్నారు అంకుల్. నాకు అప్పుడు భయం వేస్తుంటది బాబు, ఏమని? ఇలాంటి పంచులించే జడ్జిలకి మనం దూరం అయిపోతామేమోనండి. కృష్ణానదిలో 30 మునుకలు మునుగుతాంది. 29 వరకు కనబడింది సార్, 30కే కనబడలా. కష్టపడి వెతికించడం ఎందుకు, భరద్వాజ దగ్గర వెతుకుంటే సరిపోతుంది కదా అని వచ్చేసి. ఎక్కడికి? నువ్వు శేఖర్ మాస్టర్కి తక్కువ, తరుణ్ మాస్టర్కి ఎక్కువ అయిపోయావు. పాల గ్లాస్ తో రావడం నీకేమైనా ఇష్టమా? అంటే నిజం చెప్పు, నీకు ఇష్టమా? అంటే ఇష్టం లేదండి. కదా మరి ఓపెన్ అవ్వు. ఓకేనండి, ఓపెనర్ ఉందా? ఇదే నాకు కావాలి. అయ్యో, ఇది నాకు కావాలండి. కావాలంటే మీరు ఇంకోటి తెచ్చుకోండి.
సింహంతో వేట ఈ సీనుగాడితో ఆట మొదలెట్టకూడదు. ప్రతిసారి నువ్వు వస్తావేంటి రాదిగా? నన్ను పిలిస్తే నేను రాక నయనతార వాళ్ళ నాన్న వస్తాడా? ఇన్నిసార్లు సినిమా చూపిస్తే సిగ్గులేట నీకు రావడం? ఎన్నిసార్లు సినిమా చూపించడానికి నీకు సిగ్గులేదా? మానేయచ్చుగా. ఈ రోజు ఎవరు సెట్ చేశాడు నాకు? నేనేమన్నా కంపెనీ పెట్టానా భయ్యా? ఈ సెట్ చేయటం ఏంటి? నా నగ్మ, నా రంభ, నా రోజా వీళ్ళందరూ ఎక్కడ? ఇలియానా, సమంత, అనుష్క వీళ్ళేమొద్దా? ఎంతమంది తీసుకుంటావు నువ్వు? పిలుద్దామా పిట్టల్ని? తొదరు పిలు. లోకలమ్మ వచ్చిందిరే. పక్క లోకలు. పక్కనే లోకలు. ఇంతకు ముందు నువ్వు గార్డెన్ లో పాదులు దువ్వేవాడు కదా? డిక్కడిక్కడుం డుమ్ డిక్కడిక్కడుం. నువ్వు పాది నువ్వు మేకలు తినేస్తే మళ్ళీ వచ్చి పాదేవాడు అంతే. ఎక్కడి నుంచి వచ్చా? ఇంట్లో నుంచి బాబోయ్, మిమ్మల్ని చూస్తే నాకేదో గుర్తొస్తుంది. ఒక్క నిమిషం, ఇప్పుడు చెప్పు. ఓ మంచి దొంగ, ఆహా. అందరు దొంగలు నన్ను తొంగి తొంగి చూస్తుంటే ఆ. మీరు మాత్రం నన్ను వంగి చూశాడా? ఎర్రని రాని నల్లని రాని వాణి, ఎర్రని రాని నల్లని రాని వాణి. ఏ అమ్మ, ఒరే ఇంత రాత్రిపూట నీళ్లు కొడితే చల్లం కూడా లేదేంట్రా నీళ్ళు? చక్క చక్క చంచక్క తక్క తక్క తై తక్క. నేను వేసిన పాటకు ఎవడైనా బాధపడతాడు రా. చెక్క చెక్క అంటే అదే చక్కగా డాన్స్ చేస్తారు మీరు. ₹500 నోట్ ఎక్స్చేంజ్ సార్. 50%. మూడు బత్తలు అని చెప్పి 3 బస్తాలు సార్. ఆ 3 బస్తాలు ఏం చేయాలి సార్? 50% టేక్ సార్. 50% ఎవరికి ఇస్తావు? నువ్వు ఎలాగ నేను బ్రోకర్ కూడా అనిపిస్తాను మీకు? సార్. ఎవరో నీ నెంబర్ నీ అయ్యా నీ సినిమా డైలాగ్ ఇప్పుడు చెప్పు బే. బేవన్ కంటున్నారా? తేడా గాని ఎవడైనా నచ్చురా? నువ్వు బే తేడా. ఎవరు బే తేడా? ఎవరను? నువ్వు రాస్తా. ఎవరు బే? ఎవరు బే? శ్రీనివాస్ రెడ్డి along with రాజా. మీరు తను డాన్స్ చేసేసుకుని మిగిలిన కార్యక్రమం అంతా కండక్ట్ చేస్తారేమోనని నేను వెళ్ళి కూర్చుందాం అనుకున్నాను. ఇంతకీ మీ క్యారెక్టర్ ఏంటి ఈ సినిమాలో? హీరోకి నడిపే క్యారెక్టర్. ఆయన కాళ్ళు ఉన్నాయి. మీకోసం గిఫ్ట్ తెచ్చాను నేను. అవునా? అందరూ గిఫ్ట్లు తెస్తుంటే ఏం చేసుకుంటావు అన్ని? అసలు ఈ మధ్య అందరూ ఇవి కాదు బంగారం డైమండ్ తీసుకొస్తున్నారు తెలుసా? ఓహో, తీసుకురమ్మని ఇండైరెక్ట్ చెప్తున్నారా? భార్య కొడితే బాత్రూమ్ లో ఏడుస్తారా, ఫ్రెండ్స్ ముందు ఏడుస్తారా? బాత్రూమ్ లో ఏడుస్తా. బ్రేకింగ్ న్యూస్, భార్య కొడితే బాత్రూమ్ లో ఏడ్చి ఆ నీళ్లతో ఈ నీళ్లు కలిపేస్తాను అంటున్న శ్రీనివాస్ రెడ్డి గారు. చిరంజీవి గారికి సలహాలు సూచనలు ఇస్తున్న రాజా. ఎప్పుడు స్టార్టింగ్ లో కాదు, ఇది రీసెంట్ ఏంటండి బాబు? బండి మోడల్ ఎప్పుడో తెలుసా? మారుతి 800 రిలీజ్ అయినప్పుడు రిలీజ్ అయింది కదా ఇది. మీరెవరైనా అమ్మాయికి ఎలా ప్రపోజ్ చేశారు? చేసి చూపించండి. నన్ను ప్రేమించండి, నేను మోసం చేయను, కత్తితో పడవను, యాసిడ్ పోయాను, నేను గ్యారెంటీగా పెళ్లి చేసుకుంటాను. మేము ఒక 16 సంవత్సరాల తర్వాత చెప్తాం, ఓకేనా? ప్లీజ్ అని దండం పెడితే లవ్ చేయవే. ఏ పోరా, ఎప్పుడు ఏంటి అసలు నీతో? ప్లీజ్ దీని అమ్మ జీవితం 100 చాక్లెట్లు ఇస్తాను, నీకు దండం పెడితే లవ్ చేయవే. ప్లీజ్. నేను మా డాడీకి చెప్తా నీ పేరు. తేంగా మీ అయ్య నేను కూడా చెప్తా. నువ్వేంద్రా అసలు?
నీకు ఇష్టం లేదని చెప్పమన్నాం కదా. నాకు ఇష్టం లేదురా, నాకు ఇష్టం లేదని సీరియస్ చెప్పాలి. సీరియస్ చెప్తే ఫీల్ అయిపోతారు కదా. ఓహో, అయితే నిజంగానే ఏదో ఉన్నట్టుంది.